రాష్ట్రాలకు మార్గదర్శకత్వం వహించే విధంగా రోల్ మోడల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిని పంపి 1,15,00,000 కుటుంబాల్లో సమాచారం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి 1,12,00,000 కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ సంతకాలతో సహా ప్రతి 150 ఇళ్లకు ఒక నమోదు కార్యకర్తగా ప్రభుత్వ అధికారి ఆ 10 మంది ఎమ్యునరేటర్స్ మీద ఒక పరిశీలకుని పెట్టి మండల స్థాయి రాష్ట్ర స్థాయి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇందులో చాలా పకడ్బందీగా ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ అటు చీఫ్ సెక్రటరీ అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఈ ప్రక్రియ అంతా కూడా సజావుగా ట్రాన్స్పరెంట్ గా జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ పరిక్రమణలో దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ రైతులు అంటా ఉన్నాడు ఆ డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. రీసర్వే కాదు, ఎవరైతే మిస్ అయ్యారో ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు. దాని తదుపరి మార్చి మొదటి వారంలో బడ్జెట్ కేబినెట్ సమావేశం పెట్టుకొని కేబినెట్ సమావేశం తర్వాత ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి 42% స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి అవకాశాల్లో బలైన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో చట్టబద్ధత తెచ్చే ప్రయత్నానికి సంబంధించిన కార్యాచరణ ఈ కార్యాచరణకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా పత్రికల్లో అసలు సర్వేలో పార్టిసిపేట్ కాదని ఎవరైనా మనం ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మంచి చెడును మాట్లాడే హక్కు వస్తుంది. ఆ కార్యక్రమంలో భాగస్వామైనప్పుడు ఆ కార్యక్రమం గురించి రివ్యూలో పార్టిసిపేట్ చేసే హక్కు వస్తుంది. అసలు టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం ఎవరు కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ కాకుండా దాన్ని ఎంతసేపు విమర్శకే పరిమితం అవుతా ఉన్నారంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి బలహీన వర్గాల పట్ల ఏ విధంగా అణచివేయాలనే దృక్పథం స్పష్టంగా కనబడతా ఉంది. లేదంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి. మొన్ననే వారాలు కూడా పంపినాం. అవకాశాన్ని వినియోగించుకోవడంతో పాటుగా ప్రజలందరికీ మీ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.